ఎవరైతే ఇంజాపూర్ గాని, తుర్కెంజాల్, ఈ బిఎన్ రెడ్డి, వనస్థలిపురంలో హౌస్ చూస్తున్న వారికి ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ 167 గజాల G+2 హౌస్ ఫర్ సేల్‌కి రావడం జరిగింది. మనకి సాగర్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ హౌస్ అనేది ఫుల్లీ ఫర్నిచర్‌తో ఉంటుంది. వీళ్ళు కట్టించుకున్నారు. ఓన్ కన్‌స్ట్రక్షన్, బిల్డర్ కన్‌స్ట్రక్షన్ కాదు. ఇది వీళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ఇల్లు అనేది సేల్ చేస్తున్నారన్నమాట. ఉన్న ఈ హౌస్ ప్రైస్, డీటెయిల్స్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ నుండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. 167 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఈ హౌస్ అనేది. ఈ ఇంటికి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది, డ్రైనేజీ కలెక్షన్ ఉంది, కృష్ణా వాటర్ కలెక్షన్ ఉంది. మనం చుట్టూ చూసుకోవచ్చు, ఇల్లే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌస్ అనేది. మనకి లొకేషన్ చూసుకుంటే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజాల్లో ఉన్న ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి బిలో 500 మీటర్లు మాత్రమే వస్తుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ అనేది. మనకి రోడ్డుకి దాదాపుగా మంచి హైట్లోనే కట్టారు. మనకి వీళ్ళు చూడొచ్చు, ఓనరు దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు, చాలా ప్రీమియం ఉంటుంది. మనకి ఈ హౌస్లో ఫుల్లీ ఫర్నిచర్తో కూడా ఉండడం జరుగుతుంది. మనకి నెలకి వచ్చేసి 20,000 రూపాయలు ఓనర్ ఉండంగా నెలకి 20,000 రూపాయలు రెంట్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది డిజైన్ చేశారన్నమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్గా చూసుకుంటే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. దాదాపు ఒక 3 కార్లు ఎస్సీ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్గా ఉంది. మనకి 3 కార్లు పార్క్ చేసిన తర్వాత కూడా మనకి ఒక సింగిల్ బెడ్రూమ్తో ఒక రూమ్ ఉంటుంది వీళ్ళకి. ఇది మనం రెంట్కి ఇవ్వచ్చు. ఆల్రెడీ రెంటర్స్ ఉన్నారు, సో అందువల్ల మనం షూట్ చేయలేకపోతున్నాము. సో అలా మనకి నెలకి 20,000 రూపాయలు రెంట్ వస్తుంది. ఇది గమనించండి. మనం ఉండంగా అంటే ఓనర్స్ ఉండంగా కూడా రెంట్ వస్తుంది అన్నమాట. మనం సీసీ ఫుటేజ్ చూసుకోవచ్చు. మనకి ఈ హౌస్కి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది. మనకి ఈ స్టెప్స్ కింద చూడండి, ఓనర్ ఏంటంటే పైన కిచెన్లో గ్యాస్ ఏదైతుందో అది కిందనే ఇక్కడ ఇన్బుల్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి పైకి కనెక్షన్ ఇస్తారన్నమాట. మనకి కనెక్షన్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది వచ్చేలోపు మనకి బోర్ పాయింట్ ఒకటి ఉంది, అలాగే వాటర్ సంప్ ఇచ్చారు. బోర్ వచ్చేసి దాదాపుగా మనకి 450 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటరే అని చెప్తున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇవి స్టెప్స్ చూసుకోవచ్చు. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. హౌస్ అనేది చాలా అంటే ప్రీమియం ఉంటుంది మనకి. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఏదైతే ఈ బోర్ ఉందో ఇది ఆటోమేటెడ్, అంటే మనకి కింద వాటర్ కానీ ఏమైనా ఉన్నా కానీ కంప్లీట్ అవ్వగానే ఇక్కడనే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అన్నమాట. సో అలా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఈ విధంగా ఉంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఇది మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి పైన రెంటర్స్కి వెళ్ళే విధంగా ఉంటుంది. సో మనకి ఓనర్స్ ఉండే విధంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ సపరేట్గా మళ్ళీ ఇక్కడ వరకు గ్రిల్ అనేది వీడి వరకు ప్యాక్ చేసుకునే విధంగా వీళ్ళు ఉన్నారు. ఈ ఏరియాలో మొత్తం మీద మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూడొచ్చు. ఈ ఏరియాలో ద బెస్ట్ హౌస్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా ప్రీమియం ఉంటుంది మనకి ఈ కాలనీ మొత్తంలో కూడా. మనకి చూసుకోవచ్చు, మనకి ఎంట్రన్స్లో ఇది వెలివేషన్, ఇది మనకి సో మంచి విండోస్తో, అది కూడా వుడెన్ విండోస్తో ఇవ్వడం జరిగింది మనకి. సో మెయిన్ రోడ్ వచ్చేసలోపు ఈస్ట్ ఫేసింగ్తోనే వీళ్ళు అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఈ హౌస్ కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఇదే మనకి సింహధారణం చూసుకోండి. చాలా అంటే చాలా ప్రీమియంతో, చాలా లాకింగ్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దగ్గరుండి కట్టించుకున్నారు ఇల్లు మనం చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కూడా ఇక్కడ ఒక చిన్న గేట్ ఇచ్చారు. ఈ లాస్ట్లో ఏంటంటే ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఉంటుంది, బట్ వీళ్ళు యూజ్ చేయట్లేదు అన్నమాట. చాలామంది అనుకుంటారు వీళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యారు, అది నిజమా కాదని. మీకు ఇంత డౌట్ ఉంటే మీరు ఇక్కడికి రండి. మీరు డైరెక్ట్ ఓనర్తో ఓనర్ ఉన్నారు కదా, ఓనర్కి కాల్ చేయండి, మీరు రండి, విజిట్ చేయండి సైట్కి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో మనకి ఇన్సైడ్కి వచ్చేలోపు ఒక హాల్ అన్నమాట. మనం చూసుకోవచ్చు, చాలా విశాలంగా, చాలా స్పేసెస్గా నీట్గా ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. ఫాల్ సీలింగ్ డిజైన్తో పాటు కూడా ప్రీమియం లుక్, మన గ్లాస్ ఫిట్టింగ్తో
నీట్గా ఇవ్వడం జరిగింది. కింద ఫ్లోర్ వచ్చేలోపు మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చూడండి వైటిష్లో, కంప్లీట్ వైటిష్ అండ్ బ్రౌన్ కలర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది వచ్చేలోపు టీవీ పాయింట్ ఇది మనకి. సో హౌస్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. దాదాపుగా వీళ్ళు ఫర్నిచర్కి ఒక 30 నుంచి 35 లక్షల రూపాయల వరకు దాదాపుగా ఫర్నిచర్కే వీళ్ళు ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది. సో మనకి హాల్ అనేది చాలా విశాలంగా ఉంది కాబట్టి 2 విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ ఒక విండో ఉంటుంది. విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్ ఉంటుంది అలా మనకి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఈ డోర్ నుంచి ఇలా బయటకు వెళ్తే లాస్ట్లో ఒక చిన్న వాష్ ఏరియా అనేది మనకి ఉంటుందన్నమాట. చూసుకోండి లాస్ట్లో ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి కంప్లీట్గా వీళ్ళు అనేది గ్రిల్స్ అనేది ఫిట్ చేసుకున్నారు అన్నమాట. ఇటు వెళ్తేనేమో మనకి హాల్ నుంచి డైనింగ్ ఏరియాకి అది కిచెన్కి వెళ్ళే విధంగా ఉంటుంది. మనం చూడవచ్చు ప్రీమియం ఎంత నేను చెప్తున్నా హౌస్ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీతో కట్టడం జరిగింది. హౌస్ కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు అబ్రాడ్ వెళ్ళడం వల్ల ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. మీకు అంత డౌట్ ఉంటే మీరు ఇంటి దగ్గరికి విజిట్ చేయండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుందన్నమాట. మనకి ఇది చూసుకుంటే డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి ఇది వాష్ ఏరియా. ఏదైతే చూసారో ఈ వాష్ ఏరియా ఇక్కడ కూడా మనకి సపరేట్గా ఫర్నిచర్ చెప్పాను కదా, హౌస్ అనేది చాలా ప్రీమియం ఉంటుంది, ఫర్నిచర్తో ఉంటుంది. మనకి డైనింగ్ ఏరియాలో కూడా మంచిగా గ్లాస్ ఫినిషింగ్తో నీట్గా ఈ విధంగా ఫినిషింగ్ అనేది మనకి వీళ్ళైతే డిజైన్ చేసి ఉందన్నమాట. మనకి ఇట్లా ఇటు సైడ్కి వెళ్తేనేమో మనకి బెడ్రూమ్ కిచెన్కి వెళ్ళవచ్చు అన్నమాట. మనకి కిచెన్లో చూసుకోవచ్చు ఎంట్రన్స్లో మనకి మొత్తం రెడ్ కలర్ షీట్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు ఈ క్వాలిటీ మెటీరియల్ చూడండి. అంటారు కదా మనం దగ్గరుండి కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇందులో మనం చూసుకోవచ్చు. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఇది మనకి పూజా రూమ్ వచ్చేలోపు 2 రెక్కల డోర్లతో నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చారన్నమాట వీళ్ళు. అండ్ ఇది చూసుకుంటే కిచెన్ అయితే చాలా విశాలంగా ఉంది, చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్లో మనకి ఏదైతే చిమ్మి ఉందో ఇది ఇలానే వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళలేదంటున్నారు. ఇది ఇలానే ఉంటుంది. కిచెన్లో కూడా మంచిగా రెడ్డిష్ అండ్ వైట్ కలర్లో కబోర్డ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కింద ఫ్లోర్ చూసుకుంటే మనకి ఎల్ షేప్లో ఉంటుంది కిచెన్ అనేది, అది కూడా గ్రనైట్ ఫినిషింగ్తో ఉంటుంది. నేను ఇప్పటిదాకా చెప్పానుగా కింద మనకి స్టెప్స్ కింద ఏదైతే కింద స్టెప్స్ కింద గ్యాస్ ఫిట్టింగ్ ఏదైతే ఉందో అది పైకి డైరెక్ట్ వస్తుందన్నమాట. అంటే ఆ కలెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేలోపు మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్ మనకి డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా అనేది కిచెన్ అనేది డిజైన్ చేశారు. చెప్తున్నానండి ఈ హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది, చాలా అంటే లగ్జరీగా ఉంటుంది. ఈ హౌస్ 5 years ఓల్డే కానీ మనం వచ్చి చూస్తే మాత్రం రీసెంట్ హౌస్లో కనిపిస్తుంది. అంత నీట్గా వీళ్ళు మెయింటైన్ కూడా చేశారు, చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో పిల్లలు కానీ అలా ఉండకుండా మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇటు కామన్ వాష్రూమ్ ఏరియా ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. అండ్ ఇటు వెళ్తేనేమో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళవచ్చు అనమాట. మనం బెడ్రూమ్ చూసుకోవచ్చు. బెడ్రూమ్స్లో డోర్స్ చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీతో వాడారో. మనకి చెప్తున్నాను వాళ్ళు ఉండడానికి చేసుకున్నారు ఇదంతా కూడా, కానీ కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూడండి, చాలా ప్రీమియంగా మనకి ఉంటుందన్నమాట. కబోర్డ్స్ చూసుకోండి వైటిష్ కలర్లో మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ బెడ్ ఉందో ఈ బెడ్ అనేది మనకి అలానే ఉంచేస్తారు, ఎందుకంటే ఇది ఇన్బుల్ట్, దాన్ని తీయలేం మనం. ఈ విధంగానే ఉంటుంది మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో బెడ్స్ కానీ మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. పైన చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ షీల్డ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మళ్ళీ మనకి ఆ విధంగా. అండ్ ఈ విండో మనకి ఈ బెడ్రూమ్లో 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి, అది కూడా వుడెన్ విండోస్ అనమాట. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే కూడా చూడండి మనకి టీవీ అన్నమాట, టీవీ సెటప్ పెట్టుకోవడానికి కూడా టీవీది కూడా వీళ్ళు కబోర్డ్స్ చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ అంటే అంత లగ్జరీగా ఉంటుంది మనకి. అండ్ ఇట్ సైడ్ మీకు లైట్లు వేసినా చూడవచ్చు. అండ్ ఇట్ సైడ్ వెళ్తేనేమో ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్ ఏంటంటే 2 ఉంటుంది. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంటుంది, అదేవిధంగా బాత్ టబ్ కూడా సపరేట్గా గ్లాస్తో ఉంటుంది అన్నమాట మనకి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మీకు ఈ బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్, ఈ ఫ్లోర్ ప్లాన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేయండి.
మీకు ఈ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మనకి ఏంటంటే బెడ్రూమ్తో పోలిస్తే అంటే మాస్టర్ బెడ్రూమ్తో పోలిస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వాస్తు ప్రకారం చిన్నగా ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీతో మనకి కబోర్డ్స్ అనేది డిజైన్ చేశారు. అండ్ దీంట్లో మనకి వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో చెప్పాను. విండోస్ అన్నీ కూడా మంచిగా వుడెన్ విండోస్తో విత్ జాలి ఫిట్టింగ్తో ఇవ్వడం జరిగింది. మంచిగా ఇక్కడ సిస్టమ్ టేబుల్, చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి టేబుల్, అదేవిధంగా ఈ వాల్కి చూసుకుంటే ఈ విధంగా కలర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. కంప్లీట్గా చూసుకుంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లు అనేది ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఈ హౌస్ ఎందుకు ఇంత నీట్గా ఉందంటే ఈ హౌస్ 5 years అయినా కానీ వీళ్ళు కొన్ని రీజన్స్ వల్ల వేరే ఇల్లు ఉండడం వల్ల అక్కడ ఉండడం వల్ల ఇది ఇంత నీట్గా ఉండడం జరిగింది. మళ్ళొకసారి ఈ హౌస్ గురించి చూసుకుంటే సెకండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఒక సింగిల్ బెడ్రూమ్తో ఒక రూమ్ ఉంటుంది. అండ్ ఇంకో పోర్షన్ వచ్చేసి 2 bedroomతో ఇంకో పోర్షన్ ఉంటుంది. దాదాపుగా మనకి ఈ హౌస్లో ఓనర్స్ ఉన్నా కానీ దాదాపు 20,000 రూపాయలు రెంట్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది డిజైన్ చేశారన్నమాట. అలా మళ్ళొక్కసారి ఈ హౌస్ గురించి కనుక చూసుకుంటే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఇంజాపూర్ బస్ స్టాప్కి సాగర్ హైవేకి కేవలం బిలో 500 meters మాత్రమే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి హౌస్ ఫేసింగ్ కనుక చూసుకుంటే డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. 167 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుందన్నమాట ఈ హౌస్. ఈ ఇంటికి ముందు 30 feet సీసీ రోడ్డు, డ్రైనేజీ, కృష్ణా వాటరు అన్ని రకాలుగా ఉన్నాయి. చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంది. ఈ ఏరియాలో ద బెస్ట్ హౌస్ అనుకోవచ్చు. ఎందుకంటే అవుట్లుక్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 3 కార్ పార్కింగ్ వదిలేసిన ఒక సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఓనర్స్ ఉండే విధంగా డిజైన్ చేశారు. అండ్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి ఉంటుంది. అండ్ 2 BHKతో ఇంకో పోర్షన్ ఉంటుందన్నమాట. కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు అబ్రాడ్ వల్ల వెళ్ళడం వల్ల ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,98,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి. కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుంది, అది కూడా స్లైట్లీ తగ్గుతుంది. ఇది గమనించండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఫ్లోర్స్ చూడండి. ఇది ఫర్ ఎస్ఎఫ్టీయే ఉంటుంది. 600-700 ఫర్ ఎస్ఎఫ్టీలా ఉంటుంది. అంత ప్రీమియం క్వాలిటీ వీళ్ళు యూజ్ చేశారు. ఎందుకంటే ఈ హౌస్ బిల్డర్ కట్టింది కాదండి, ఓనర్ వీళ్ళ దగ్గర ఉండి కట్టించుకున్న హౌస్ అన్నమాట. అది మీరు గమనించండి. ఇది కొంత లోన్ కూడా ఉంది ఈ హౌస్లో. ఒకవేళ ఆ లోన్ మీకు ట్రాన్స్ఫర్ చేయమన్నా చేసిస్తా అని చెప్తున్నారు. లేదు మీరు ఇంకా ఫర్దర్గా కంప్లీట్ క్యాష్ ప్రొవైడ్ చేస్తాను కూడా క్యాష్ తీసుకోవడానికి కూడా వీళ్ళు అవకాశం ఉంది. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.